నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే జిహెచ్ఎంసి కార్పొరేషన్ అధికారులు నిజాంపేటలో ఉన్న ఒక కాలేజీకి సంబంధించి దగ్గర దగ్గరగా 500 మంది విద్యార్థుల్ని ఖాళీ చేయించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కాలేజీ పేరు చూసుకుంటే ఎస్ఆర్ రెసిడెన్షియల్ కాలేజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంటర్ విద్యార్థులు దగ్గర దగ్గరగా 500 మంది అందులో చదువుతున్నారు. హాస్టలర్స్ కూడా ఉన్నారు అందులో ప్రధానంగా. దీనికి సంబంధించి ఈరోజు ఉదయమే అధికారులు జీహెచ్ఎంసీ కార్పొరేషన్ అధికారులు అక్కడికి వెళ్లి 500 మంది విద్యార్థుల్ని ఒక ఆహ్, కన్వెన్షన్‌లో పెట్టి, ఒక ఫంక్షన్ హాల్‌లో పెట్టి, మొత్తం దానికి సంబంధించి మొత్తం కూడా ఖాళీ చేయించినట్టుగా కనపడుతుంది. ప్రధానంగా అంటే ఇక్కడ మనం మాట్లాడించిన 2 అంశాలున్నాయి. ఇక్కడ దగ్గర దగ్గరగా 10 ఎకరాలు ఒకసారి వార్తలోకెళ్తే దగ్గరగా 10 ఎకరాలు కబ్జా చేసి ఈ కాలేజ్ కట్టినట్టుగా అధికారులు తేల్చినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి. పత్తికుంట చెరువు. ఇప్పుడు ఆ చెరువు పేరు ఏదైతే ఉందో కబ్జాకు గురైన చెరువు ఏదైతే ఉందో ఇది పత్తికుంట చెరువుకు సంబంధించి నిజాంపేటలో ఉందిది. సో, ఆ చెరువుకు సంబంధించిన ల్యాండ్ ప్రధానంగా కబ్జా అయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ 10 ఎకరాల ల్యాండ్ కబ్జా చేసినందుకు గాను ఇప్పటికిప్పుడు అంటే చాలా ఆహ్, తొందరగా దాన్ని ఖాళీ చేయించిన ప్రయత్నం చేశారు. మరి జీహెచ్ఎంసీ అధికారులు అనుకోవాలా? లేకపోతే హైడ్రా ఆహ్, జరుగుతుందా? లేకపోతే హైడ్రా ప్లానా? ఇదంతా గూడా తెలీదు కానీ ప్రధానంగా అయితే జీహెచ్ఎంసీ కార్పొరేషన్ అధికారులే ఇవంతా చేయించారన్నది అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక అంశం మొన్ననే అనుకుంటా నాకు తెలిసి ఫాతిమా కాలేజ్ మీద మనం కూడా ఒక వీడియో చేశాం. ఆ తర్వాత కూడా రంగనాథ్ గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఒక 1 ఇయర్ మనం టైమ్ ఇస్తున్నాం. ఈ అకాడమిక్ ఇయర్‌లో వీళ్ళందరినీ ఖాళీ చేస్తే ఇప్పటికిప్పుడు వీళ్ళ చదువులు పోతాయి కాబట్టి, మరి దీనికి కొంత టైమ్ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి ఆయన ఆహ్, ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. స్టేట్మెంట్ ఇచ్చిర్రు దానికి సంబంధించి. అలాగే అదే కోవలో మేము ఆ ఫాతిమా కాలేజీని వదిలేస్తున్నాము. ఇగ మల్లారెడ్డి కాలేజ్ ఇవన్నీ కూడా కొంత అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి దీనికి కొంత టైమ్ ఇస్తున్నామని జెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది స్పష్టంగా. మరి ఇక్కడ అంటే సెల్లార్‌లో ఏదైతే వాటర్ వచ్చింది, ఫ్లడ్ వాటర్ వచ్చిందని చెప్తున్నారు. మరి అంటే సెల్లార్ వరకు వస్తుంది కంపల్సరీగా ఈ ఈ ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో సెల్లార్ వరకు వస్తుంది. కానీ కాలేజ్ అంటే రక్షించే ప్రయత్నం జేషిర్రనేది అనుకోవడానికి కూడా లేదిక్కడ. ఎందుకంటే 500 మంది అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్ని ఖాళీ జేయడం అనేది మరి ఈరోజు ఒకవేళ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు మీద ఆ బ్యాగులు పట్టుకొని. కొన్ని విజువల్స్ జూస్తే నిజంగా బ్యాగులు పట్టుకొని రోడ్ల మీద నుంచొని ఆ విద్యార్థులు ఎంత బాధపడుతా ఉంటారో. ఈరోజు నిజంగా అంటే వాళ్ళకి తినడానికి తిండి ఇచ్చేటోళ్ళు లేరు. నిజంగా హాస్టలర్స్ అయితే వాళ్ళకి భోజనం దొరికేది లోపలుంటే. మరి 500 మంది విద్యార్థుల్ని ఖాళీ చేయించడం అది కూడా హుటాహుటిన అంటే ఇంత ఇమ్మీడియేట్‌గా చేయడం ఇదంతా గూడా కొంత అందరికీ కూడా చర్చనీయాంశంగా మారింది ఈ అంశమైతే. ఎందుకు ఆ కాలేజీని టార్గెట్ చేషిర్రు అనేది. అంటే బేసిక్‌గా మీరు ఖాళీ చేయించడానికి మేము వ్యతిరేకం కాదు. మీరు ఎక్కడైనా గూడా ఈ చెరువుల మీద ఏ కట్టడాలున్నా గూడా మేము సపోర్ట్ జేస్తాం. మీరు కూల్చండి. అలాంటి కాలేజెస్ ఉంటే కూల్చేయొచ్చు. కానీ ఏంటంటే ఫాతిమా కాలేజీకి ఒక లెక్క ఇచ్చినట్టు ఇక్కడేమో నిజాంపేట కాలేజీనేమో ఇమ్మీడియేట్‌గా ఖాళీ చేయించి అంటే ఈ కొంత ఇదేదో గోప్యంగా నడుస్తున్నట్టు కనపడుతుంది. ఏదో ఒక చిన్నోళ్ళు ఒక లెక్క, పెద్దోళ్ళు ఒక లెక్క అన్న అంశం మీద ఇక్కడ చర్చ ఎక్కువవుతుంది. కొంతైనా మానవత్వం ఉండాలి మనకని. ఎందుకంటే ఆ విద్యార్థులకి ఇంకొక ప్లేస్ జూపియండి. ఇంకొక ప్లేస్ జూపిచ్చి ఆళ్ళ చదువుకోవడానికి వాళ్ళకి అన్ని వసతులు ఒక ప్లేస్ జూపిచ్చి లేదా ఇంకో కాలేజో మీ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయేమో గవర్నమెంట్ కాలేజ్‌లో వాళ్ళకి ఈరోజు ఏదైతే వాళ్ళు క్లాసెస్ మిస్ అయ్యారో గత 2 రోజులు ఇప్పుడు మీరు ఖాళీ చేయించిర్రంటే నాకు తెలిసి మళ్ళీ వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ఉండదు. మరి వాళ్ళు ఒక వారం రోజులు వాళ్ళకి చదువు పోయినట్టే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే. మరి అందులో ఇంటర్ విద్యార్థులు కాబట్టి చాలా ప్రథమం ఇది కీలకం గూడా. ఇంటర్ తర్వాతే మొత్తం లైఫ్ స్టార్ట్ అయ్యేది గూడా వాళ్ళకి. మరి వాళ్ళకి ఒక దారి చూపించి మీరేదన్నా ఇంకొక చోట ఎక్కడైనా వాళ్ళకి బోధన ఇప్పిస్తూ, లెక్చర్ చెప్పిస్తూ ఇక్కడ ఖాళీ చేయించినా బావుండేది. మరి ఇంత హుటాహుటిన దీనికి సంబంధించి 10 ఎకరాలు కబ్జా జేసుండొచ్చు. మరి దానికి స్టూడెంట్స్‌కి ఎటువంటి సంబంధం లేదు గదా! ఇప్పుడు అక్కడ కట్టిన వాళ్ళెవరో, అక్కడ జరిగిన సంస్థ యాజమాన్యం ఎవరున్నారో వాళ్ళని మీరు ప్రశ్నించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు ఈ టైం లేకుండా ఇమ్మీడియేట్‌గా వెళ్లి ఖాళీ చేయించడం అనేది కొంత బాధకి లోనైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే అక్కడ స్థానికులు కూడా దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పేరెంట్స్ గూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు దీనికి సంబంధించి. ప్రధానంగా ఇది
పత్తికుంట లేక్ మీదకొస్తుంది. 10 ఎకరాలు కబ్జా అయిందయితే మీరు ఇప్పుడు గాదు మీరేదైతే చెప్పారో అదే ప్రాసెస్‌లో ఒక 1 ఇయర్ అకాడమిక్ టైమ్ ఉంది గాబట్టి, అకాడమిక్ ఇయర్ ఉంది గాబట్టి అకాడమిక్ ఇయర్ అవ్వగానే మీరు దాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేయాల్సింది. సో, దీని మీద కొంత ఆలోచించి వాళ్ళకేదన్నా ఆల్టర్‌నేటివ్ చూసి వాళ్ళు చదువులు పోకుండా ఆల్టర్‌నేటివ్ చూసి మీరు ఈలోపే దాని మీద రియాక్ట్ అవుతారని అనుకుంటున్నాము. సో, ఖచ్చితంగా దీని మీద రియాక్షన్ అయితే రావాలి. ఇమ్మీడియేట్‌గా అంటే ఆ పిల్లలకి ఏదన్నా ఆల్టర్‌నేటివ్ అయితే చూపియాలి. హాస్టలర్స్‌కి మరి ఫుడ్డు లేకపోతే ఉండడానికి మరి ఇప్పుడు నైట్‌కి నైట్ ఎక్కడికి పొమ్మంటే పోయేటోళ్ళు ఉండరు. ఎందుకంటే కొంతమంది దూరాల నుంచి వచ్చేవాళ్ళుంటారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకునేటోళ్ళు గూడా ఉంటారు గాబట్టి, వాళ్ళ పట్ల మరి ఎట్లా రియాక్ట్ అవుతది అధికారులనేది చూడాలి మరి. ఏదో ఒక ఫంక్షన్ హాల్‌లో పెట్టడం, మరి అక్కడ వసతులు ఎంతవరకు ఉన్నాయి, లేవు, వీళ్ళకి ఫుడ్ ఎట్లా ఇవన్నీ కూడా మరి కాలేజీ యాజమాన్యం చూసుకుంటదా? మరి మీరు ఎటువంటి దానికి సంబంధించి ఒక ఆల్టర్‌నేటివ్ చూడకుండా ఇమ్మీడియేట్‌గా ఖాళీ చేయించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకొక ఆల్టర్‌నేటివ్ అయితే కల్పియాలి. ఖచ్చితంగా మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళకొక ఆల్టర్‌నేటివ్ కల్పించి ఇమ్మీడియేట్‌గా దీని మీద రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో, మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.